నిన్నటి క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ట్రేడ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్లలో వేటిని మన బుక్స్లో రాస్తాము? ట్రేడ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్స్లలో ఏ డిస్కౌంట్ని P&L అకౌంట్లో రాస్తాము? కరెక్ట్. క్యాష్ డిస్కౌంట్ని బుక్స్లో రాయాలి, ట్రేడ్ డిస్కౌంట్స్ని బుక్స్లో రాయకూడదు. నెక్స్ట్, మన బిజినెస్కి ఎవరైనా ఒక పర్సన్ నుండి అమౌంట్ రావాల్సిన సిచ్యువేషన్లో ఉంటే వారిని ఏమని పిలుస్తాము? సప్లయర్సా, డెటార్సా, క్రెడిటార్సా? మన బిజినెస్కి అమౌంట్స్ రావాలి, వారి దగ్గర నుంచి మన బిజినెస్కి అమౌంట్స్ రావాలి. కరెక్ట్. సుధీర్ కరెక్ట్, స్వామి గారు కరెక్ట్. కరెక్ట్. మన బిజినెస్కి ఎవరి నుంచైనా అమౌంట్స్ రావాలి అంటే వారిని డెటార్స్గా ట్రీట్ చేస్తాం. ఎలా? డెటార్స్. క్రెడిటార్స్ అంటే ఎవరు? మనం పే చేయాలి వాళ్ళకి, అంటే మనం అప్పు ఉన్నాం వాళ్ళకి. నెక్స్ట్, గూడ్స్ని సేల్ చేసాము, కస్టమర్స్ నుంచి రిటర్న్స్ వస్తున్నాయి. ఓకే అండి, వీటిని బుక్స్లో ఏ టెర్మినాలజీతో రాస్తాం, లేదంటే ఏ పదంతో రాస్తాం? కరెక్ట్. సుధీర్ కరెక్ట్, స్వామి కరెక్ట్, రవళిక కరెక్ట్. సేల్ చేసిన గూడ్స్ రిటర్న్ వస్తే ఏమని పిలుస్తామండి? సేల్స్ రిటర్న్స్ అని రాయాలి. ఏమని రాయాలి? సేల్స్ రిటర్న్స్. ఝాన్సీ కరెక్ట్. ఒక 2 పర్సన్స్ ఇన్కమ్ గూడ్స్ రిటర్న్స్ అట్లా రాశారండి, అట్లా రాయకూడదు. మనం సేల్ చేసిన గూడ్స్ కస్టమర్స్ నుంచి రిటర్న్ మనకు వస్తే సేల్స్ రిటర్న్స్ అని రాయాలి. మనం కొన్న గూడ్స్ని రిటర్న్ ఇస్తే పర్చేజ్ రిటర్న్స్ అని రాయాలి. దానండి చాలు. మనం క్లాస్లోకి వెళ్దాం. మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామండి? అకౌంట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఇందులో అకౌంటింగ్ టెర్మినాలజీ తెలుసుకోవాలి, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి, అకౌంటింగ్ రూల్స్ తెలుసుకోవాలి అని చెప్పాం. ఇవి తెలిస్తే అకౌంట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుస్తుంది. ఓకే అండి, ఇందులో టెర్మినాలజీ గురించి నిన్న చూసాం, ఈరోజు కాన్సెప్ట్స్ గురించి చూద్దాం, రేపు రూల్స్ గురించి చూద్దాం. అకౌంటింగ్ కాన్సెప్ట్స్. ఓకే అండి, ఇక్కడ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అయినా అకౌంటింగ్ రూల్స్ అయినా ఇవన్నీ కూడా ఎందుకు తీసుకువచ్చారు అంటే అందరూ కూడా అకౌంటింగ్ బుక్స్ని ఒకేలాగా ప్రిపేర్ చేయాలి, యూనిఫార్మిటీ ఉండాలి అనేది ఇక్కడ మెయిన్ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన కంట్రీ చూడండి, ఇక్కడ లడక్ ఉంది, ఇక్కడ తమిళనాడు ఉంది, గుజరాత్ ఉంది, ఏపీ తెలంగాణలో ఉన్నాయి. ఇక్కడ ఇన్ని స్టేట్స్ ఉన్నాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ప్రతి స్టేట్ నుండి గవర్నమెంట్కి ట్యాక్సెస్ వెళ్తాయి. ఓకే అండి, ఇక్కడ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మా ఓన్ వేలో అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటాము, మాకు ఎలా ప్రాఫిట్ వస్తే దానినే ట్యాక్స్ రూపంలో కడతాము. అంటే ఇక్కడ గవర్నమెంట్కి ఏమవుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అకౌంట్స్ ప్రిపేర్ చేశారు అనుకోండి, అందరూ కరెక్ట్గా మెయింటైన్ చేశారా లేదా అనేది గమనించడం గవర్నమెంట్కి కష్టం అవుతుంది. కాబట్టి కొన్ని రూల్స్ చెప్తుంది, లేదా ఈ కాన్సెప్ట్స్ చెప్తుంది, వీటిని ఫాలో అవుతూ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఓకే అండి, వాటిని ఫాలో అవ్వకుండా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే ఏమవుతుంది, పెనాల్టీస్ వేస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, పెనాల్టీస్ వేస్తుంది. ఓకే అండి, ఇక్కడ జనరల్గా ప్రతి క్లాస్లో చెప్పే ఒక రూల్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక ఎడారిలోనో కొండలలోనో బైక్ డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, మనకి నచ్చినట్లు ఇటు వెళ్ళొచ్చు, మనకి నచ్చినట్టు డ్రైవ్ చేయొచ్చు. ఎలా పడితే ఎలా డ్రైవ్ చేసినా దానివల్ల ఎవరికన్నా నష్టం ఉందా? ఎవరికి నష్టం లేదు, ఎవరికి డ్రైవ్ చేసే వాళ్ళ ఒక్కరికే నష్టం. కానీ అదే డ్రైవింగ్ అనేది సొసైటీ అంటే ఈ సిటీస్లో కానీ విలేజెస్లో కానీ ప్రజలు తిరిగే ప్లేసెస్లో డ్రైవ్ చేయాలి అంటే మనకి నచ్చినట్లు డ్రైవ్ చేయొచ్చా? అట్లా చేయకూడదు. ఇక్కడ ఏం చేస్తుంది, గవర్నమెంట్స్ రూల్స్ చెప్తుంది, ఇటు వెళ్ళే వాళ్ళు ఈ వేలో వెళ్ళాలి, ఇటు వెళ్ళే వాళ్ళు ఈ వేలో వెళ్ళాలి అని రూల్స్ చెప్తుంది. ఎందుకని ఈ రూల్స్ చెప్తుంది, ఒకరి వల్ల ఇంకొకరికి ఇబ్బంది ఉండకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి, యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండాలని. ఓకే అండి, రూల్స్ ఫాలో అయితే ఓకే, ఫాలో అవ్వకపోతే ఏం చేస్తుంది,
పెనల్టీస్ వేస్తుంది. ఓకే అండి. అట్లనే మనం జనరల్గా హ్యూమన్ మైండ్ ఎలా ఉంటుందంటే ఎన్ని రూల్స్ పెట్టినా కొందరు మోనార్కులు ఉంటారు, మీరు చెప్పేది మేము వినం, మాకు నచ్చినట్లే డ్రైవ్ చేస్తామంటారు. అట్లాంటప్పుడు ఏం చేస్తుంది, మధ్యలో గోడ కడుతుంది. ఏమంటారు, అది డివైడర్ అని పిలుస్తారు. సిటీస్లో మీరు గమనించే ఉంటారు. ఓకే అండి. డివైడర్స్ పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా, గవర్నమెంట్కి ఖర్చే, కానీ ఎందుకు ఇవన్నీ కడుతుంది, ఎన్ని రూల్స్ పెట్టినా కానీ వీళ్ళు వీటిని ఫాలో అవ్వట్లేదు అన్నట్లు. ఓకే అండి. ఇట్లా ఎన్ని రకాలుగా అంటే యూనిఫామిటీ తీసుకురావాలో అన్ని రకాల ప్రయత్నాలు గవర్నమెంట్ తీసుకువస్తుంది. ఓకే అండి. ఇక్కడ అంటే అందరికి తెలిసిన ఇది ట్రాఫిక్ రూల్స్ని అకౌంట్కి లింక్ చేస్తున్నాను అంతే, నాన్ కామర్స్ వాళ్ళకి అర్థం అవ్వాలి అన్నట్టు. అకౌంట్స్కి ఈ కాన్సెప్ట్స్ కానీ రూల్స్ కానీ ఎందుకు ఉన్నాయంటే అందరూ కూడా ఒకే రకంగా అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి అని. దీనివల్ల ఏమవుతుంది, గుజరాత్లో ప్రిపేర్ చేసే వాళ్ళ అకౌంట్స్ అయినా, ఏపీలో ఉన్న వాళ్ళ అకౌంట్స్ అయినా, తెలంగాణలో ఉన్న వాళ్ళ అకౌంట్స్ అయినా గవర్నమెంట్ అంటే ట్రేస్ అవుట్ చేయడానికి, లేదంటే వీళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని ఆడిట్ చేయడానికి ఈజీగా ఉండాలి అనే ఉద్దేశం అంతే. ఓకే. ఇక్కడ ఫస్ట్ అన్నిటికంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఏదండి, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. జాగ్రత్తగా వినండి. ఈవెన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ గురించి ఇంటర్వ్యూలో అడిగితే 10లో 8 మంది చెప్పట్లేదు. ఓకే అండి. ఇప్పుడు నేను జూనియర్ అకౌంటెంట్స్కి సెలెక్ట్ చేస్తాను, జూనియర్ అకౌంటెంట్స్ని సెలెక్ట్ చేస్తాను, వాళ్ళకి ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. నేను ఫస్ట్ అడిగేది ఇదే, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ గురించి చెప్పండి అంటాను. ఓకే అండి. 10లో 8 మంది చెప్పలేరు. ఎందుకని, ఈ ఇంటర్లో డిగ్రీలో జస్ట్ ఒక 2 మార్కులు క్వశ్చన్ లాగా ఉంటుంది, కానీ అక్కడ మార్కుల గురించి చూసి దీన్ని వదిలేస్తారు. కానీ రియల్ లైఫ్లో అకౌంట్స్ మొత్తం ఈ కాన్సెప్ట్ బేస్ మీద ఉంటుంది. ఓకే అండి. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే బిజినెస్ని, ఓనర్ని సపరేట్గా వేరుగా థింక్ చేస్తూ అకౌంట్స్ రాయండి అని చెప్తుంది. ఏంటి సార్ మాకు అర్థం కాలేదు అంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం అకౌంటెంట్గా వెళ్ళేది ఎక్కడికి, ఒక బిజినెస్లో అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి వెళ్తున్నాం కదా. అంటే ఇప్పుడు మనం ప్రాఫిట్ కానీ లాస్ కానీ వచ్చింది, ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ వచ్చింది అని తెలుసుకోవడానికి దేనికి సంబంధించి ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడానికి వెళ్తున్నాం, బిజినెస్కి సంబంధించి ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడానికి వెళ్తున్నాం, ఓనర్కి సంబంధించి కాదు. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి బిజినెస్కి సంబంధించి P&L అకౌంట్ ఉంటుంది. కానీ సింపుల్గా వినండి. P&L అకౌంట్లో ఇటువైపు ఎక్స్పెన్సెస్ రాస్తాం, ఇటువైపు ఇన్కమ్స్ రాస్తాం. ఓకే అండి. ఇక్కడ ఓనర్ ఉన్నారు, ఓనర్ కాదు ఫస్ట్ బిజినెస్ రాద్దాం. బిజినెస్ ఉంది, ఓనర్ ఉన్నారు. ఓకే అండి. బిజినెస్ రన్ చేయడానికి ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఎటువంటి ఎక్స్పెన్సెస్ అవుతాయి, రెంట్లు పే చేయడం, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ పే చేయడం. ఓకే అండి. ఇంకా ఏముంటాయి, గూడ్స్ పర్చేజ్ చేయడం, శాలరీస్ పే చేయడం. ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ ఏంటి, బిజినెస్ ఎక్స్పెన్సెస్, అంటే బిజినెస్ని రన్ చేయడం గురించి పెట్టే ఖర్చులు. ఓకే అండి. అట్లనే ఓనర్కి కూడా తన పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అంటే ఏంటి, తన ఓన్ హౌస్కి రెంట్ పే చేయడం, వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీ కట్టడం. ఓకే అండి. అట్లనే వాళ్ళ ఇంట్లో పచారీ సరుకులు తెచ్చుకోవడం. ఇవన్నీ ఏంటి, ఓనర్కి ఉండే పర్సనల్ ఎక్స్పెన్సెస్. ఓకే అండి. జనరల్గా ఈ డిఫరెన్స్ తెలియని అకౌంటెంట్స్ ఏం చేస్తారంటే ఓనర్ పెట్టే ఖర్చులను కూడా బిజినెస్ యొక్క P&L అకౌంట్లో రాసేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, బిజినెస్ చేయడం వల్ల వచ్చే ప్రాఫిట్ ఎంత అనేది, అక్కడ వచ్చే ప్రాఫిట్ కరెక్ట్ ప్రాఫిట్ వస్తుందా రాదు. ఓకే అండి. బిజినెస్ చేయడం వల్లే ఎంత ప్రాఫిట్ వస్తుంది అని తెలియాలంటే బిజినెస్ యొక్క P&L అకౌంట్లో బిజినెస్కి సంబంధించి ఓన్లీ బిజినెస్కి సంబంధించి పెట్టిన ఖర్చులు మాత్రమే రాయాలి. ఓనర్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ని రాయకూడదు. ఓనర్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ని రాయకూడదు. దీనికి సంబంధించి మళ్ళీ మనకి తర్వాత పర్సనల్ ఎక్స్పెన్సెస్, బిజినెస్ ఎక్స్పెన్సెస్ సంబంధించి సపరేట్ ఒక క్లాస్ ఉందండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే అండి. ఇక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగితే ఏం చెప్పాలి అంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం బిజినెస్ వేరే, ఓనర్ వేరే, మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పాలి. అంతే, సింపుల్. ఓకే అండి. ఇక్కడ ఈ కాన్సెప్ట్ చెప్పేది అంటే ఇద్దరిని సపరేట్గా థింక్ చేస్తూ అకౌంట్స్ ప్రిపేర్ చేయండి అని చెప్పాలి. జనరల్గా నాన్ కామర్స్ వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే ఓనర్ లేకుండా అసలు బిజినెస్ స్టార్ట్ అవ్వదు కదా, మరి ఆయన ఎందుకు విడిగా చూడడం అంటే ఓన్లీ బిజినెస్ చేయడం వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుసుకోవాలంటే బిజినెస్ని ఒక సపరేట్ పర్సన్ లాగా థింక్ చేస్తూ రాయాలి. అలా రాస్తేనే ఓన్లీ బిజినెస్ చేయడం వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుస్తుంది. అంతే, చాలు. నెక్స్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే
అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అకౌంట్స్లో మీరు ఏమి రాసినా కానీ మానిటరీ రూపంలో కొలవగలిగినవి మనీ రూపంలో కన్వర్ట్ చేస్తూ రాయండి. ఓకే అండి. మనీ రూపంలో కొలవలేనివి అవి రాయకండి అని చెప్తుంది. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే అకౌంట్స్లో మీరు ఏం రాసినా మనీ తోటి అంటే విత్ రూపీస్తో రాయాలి. ఎంత అమౌంట్, హౌ మచ్ అనే దాంతో రాయాలి. ఓకే అండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు మీకు సమ్ శాలరీ ఉంది, ఒక 20,000 శాలరీ అనుకోండి. 20,000 శాలరీ అని రాయాలి. ఇక్కడ ఒక 2 పర్సన్స్ ఉన్నారు. ఒకళ్ళు డేలో 8 అవర్స్ వర్క్ చేస్తారు, ఒకళ్ళు 12 అవర్స్ వర్క్ చేస్తారు. ఓకే అండి. ఇక్కడ 8 అవర్స్ వర్క్ చేయడం, 12 అవర్స్ వర్క్ చేయడం, దీన్ని బుక్స్లో ఎలా రాయాలి? 8 అవర్స్ చేసే ఈ వర్క్కి సంబంధించి ఎంత అమౌంట్, ఆ అమౌంట్ని రాయాలి. 12 అవర్స్ వర్క్ చేస్తే ఎంత అమౌంట్ అంత ఆ అమౌంట్ని రాయాలి. అంతేగాని 8 అవర్స్ వర్క్ చేస్తున్నారు, 12 అవర్స్ వర్క్ చేస్తున్నారు, ఎక్కువ శ్రమ తక్కువ శ్రమ అని ఇట్లా నాన్ మానిటరీ రూపంలో రాయకూడదు. అంటే ఇక్కడ బిజినెస్లో ఏ ట్రాన్సాక్షన్ అయినా జరగవచ్చు, దాన్ని మనీ రూపంలో కన్వర్ట్ చేస్తూ రాయాలి అనేది ఇక్కడ పాయింట్. ఓకే అండి. డన్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ కాన్సెప్ట్. ఓకే అండి. ఇది జాగ్రత్తగా వినాలి. ఈవెన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా ఈ పాయింట్ తెలియదు. ఏంటి అంటే మనం ఇంటర్ డిగ్రీలు చదివేటప్పుడు ఇట్లా ట్రాన్సాక్షన్స్ చెప్తారు. క్యాష్ పెయిడ్ టు రీతా, గూడ్స్ సోల్డ్ టు రోహిత్ అని ఒక ట్రాన్సాక్షన్ చెప్తే మనం స్ట్రైట్ అవే తీసుకువెళ్ళి బుక్స్లో ఎంట్రీ రాస్తాం. ఓకే అండి. ఏమని జనరల్ ఎంట్రీ రాస్తాం అంటే అకౌంటింగ్ బుక్స్లో ఈ అమౌంట్ తోటి ఒక ఎంట్రీ రాస్తాం. ఇది మనం చదువుకునే రోజు వరకు ఓకే. కానీ రియల్ టైమ్ అకౌంటింగ్లోకి వచ్చేసరికి మనం ఏ అమౌంట్కి సంబంధించి రాసిన, ఈవెన్ 10 రూపీస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ రాసిన, అంటే అకౌంట్స్లో ఒక 10 రూపీస్కి సంబంధించి మనం ఏదైనా ఒక ఎంట్రీ రాసినా దానికి సంబంధించిన ప్రూఫ్ కన్ఫామ్గా ఉండాలి. అంటే మనం గూడ్స్ పర్చేజ్ చేస్తే పర్చేజ్ చేసే బిల్ ఉండాలి. ఎసెట్స్ పర్చేజ్ చేస్తే ఎసెట్స్ పర్చేజ్ చేసిన బిల్ ఫార్మేట్ ఇలా ఉంటుంది. ఫర్దర్ క్లాసెస్ ఇంకా క్లియర్గా చూస్తాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అకౌంటెంట్గా వర్క్ చేసేటప్పుడు వితౌట్ ఎవిడెన్స్ ఏమీ రాయకూడదు. ఒక్కోసారి ఓనరే లేదంటే ఒక్కోసారి ఆ బిజినెస్లో ఉండే సీనియర్ మేనేజరే కాల్ చేసి సో అమౌంట్ ఎవరికి పే చేసాం, లేదంటే ఎవరి నుంచో వచ్చింది, లేదంటే సో పర్చేజ్ జరిగిందని ఫోన్ కాల్ త్రూ మనకు చెప్తారు. వాళ్ళు చెప్తే మనం రాయకూడదు. ఓకే అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చెప్పారు అనుకోండి, దానికి సంబంధించిన బిల్ కనుక ఉంటే పంపించండి అని అడగాలి. ఎందుకంటే మన దగ్గర ప్రూఫ్ లేకుండా రాసామనుకోండి, రేపటి రోజున ఏదైనా మిస్టేక్ వచ్చింది అంటే అప్పుడు ఏమంటారు అంటే మీరు అకౌంటెంట్స్ కదా, మీ రూల్స్ మీకు తెలుసు కదా, కాబట్టి మీ రూల్ ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. ఓకే అండి. అకౌంట్స్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా, కాబట్టి దానికి సంబంధించిన బిల్ మీరు అడిగి ఉండాల్సింది. అప్పుడు వాళ్ళు 20,000 సంబంధించి ఒక ఎంట్రీ జరుగుతుంది అనుకున్నాము, మీకు చెప్పాము, ఇప్పుడు జరగలేదు కాబట్టి అది క్యాన్సిల్ అయింది అంటారు. ఓకే అండి. అక్కడ ఏం జరిగినా జరగకపోయినా దానికి సంబంధించిన ఎవిడెన్స్ మన చేతికి వచ్చిన తర్వాతే రాయాలి. ఓకే అండి. ఈవెన్ పేమెంట్లకు సంబంధించి అయినా, పేమెంట్లు క్యాష్ పేమెంట్ అయితే అంటే మనం క్యాష్ పేమెంట్ ఓచర్స్ అంటాము, వాటి త్రూ రాయాలి. బ్యాంక్ పేమెంట్స్ అనుకోండి అయితే మనం ఎవరికైనా చెక్ ఇస్తే ఆ చెక్ ఎవిడెన్స్ లాగా పెట్టి మనం ఎంట్రీ రాస్తాం. లేదు ఏదైనా బ్యాంక్ త్రూ ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, బ్యాంకులో ఆ అమౌంట్స్ రిఫ్లెక్ట్ అయ్యాయా లేదా అని చెప్పేసి ఈ బ్యాంక్ స్టేట్మెంట్ని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని బట్టి రాయాలి. ఓకే అండి. ఇట్లా ఉంటుంది. ఇవి మీకు క్లాసెస్లోకి ముందుకు వెళ్ళే కొన్ని పోను 1 by 1 అర్థమవుతూ ఉంటాయి. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూసాం, ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ కాన్సెప్ట్ చూసాం. నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. ఓకే అండి. అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే ఇది మన ఇండియా కాబట్టి ఇండియాలో ఏమని చెప్పారు అంటే అందరూ కూడా యూనిఫామ్గా ఒకటే పీరియడ్ ప్రకారం అకౌంట్స్ని మెయింటైన్ చేయండి అని దీని ఉద్దేశం. మన ఇండియాలో అకౌంటింగ్ పీరియడ్ అంటే ఏంటి, 1 ఏప్రిల్కి స్టార్ట్ అయ్యి 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. ప్రజెంట్ మనం ఏ ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నాము, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చ్ 2025 ఈ పీరియడ్లో ఉన్నాము. ఇది ఏంటంటే ఈ 12 months, ఈ 31 మార్చ్ నాటికి అకౌంటింగ్ బుక్స్కి అంటే అకౌంట్స్ని క్లోజ్ చేసి ఎంత ప్రాఫిట్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఇక్కడ కొందరు మోనార్క్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నేను కొత్తగా ఈ 1 జూలైనే బిజినెస్ స్టార్ట్ చేశాను, 1 జూలైనే స్టార్ట్ చేశాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ 30 జూన్ వరకు 12 నెలలకి అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాను, నా బిజినెస్ కొత్తగా మొదలు పెట్టాను, పాత వాళ్ళ గురించి నాకు తెలియదు అంటున్నారు. ఓకే అండి. అలా మెయింటైన్ చేయవచ్చా?
అలా మెయింటైన్ చేయకూడదు. ఓకే అండి. మీరు కొత్తగా మొదలు పెట్టారు, ఎప్పుడు అంటే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన డేట్ నుండి 31st మార్చికి బుక్స్ ని ఎండ్ చేసేయాలి. అంటే 1 జూలైన స్టార్ట్ చేశారనుకోండి, అంటే ఇది ఫస్ట్ ఇయర్ గురించి చెప్తున్నాను. 1 జూలై స్టార్ట్ చేస్తే 31 మార్చి 2025 అంటే ఆ 9 నెలల వరకే బుక్స్ ప్రిపేర్ చేయండి. 9 నెలలకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో దాన్ని బట్టే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టండి. ఆ తర్వాత ఇయర్ నుంచి 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ఆ 12 నెలలకి అకౌంట్స్ ప్రిపేర్ చేయండి అంటుంది. ఓకే అండి. అదే మీరు 1 జనవరిని మొదలు పెడితే 1 జనవరి 2025 నుంచి 31 మార్చి 2025 అంటే ఈ 3 నెలలకే అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఓకే అండి. ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎట్లా ఫైనాన్షియల్ ఇయర్ 12 నెలలు వచ్చేస్తుంది. అట్లా ఇది అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. అందరూ కూడా ఒకటే పీరియడ్ అంటే ఒకటే ఇయర్ ని ఫాలో అవ్వడానికి ఈ కాన్సెప్ట్ ని తెచ్చారు. ఓకే అండి. అట్లా నెక్స్ట్ అకౌంటింగ్ కాస్ట్ కాన్సెప్ట్. ఓకే అండి. అకౌంటింగ్ కాస్ట్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే జాగ్రత్తగా వినండి. ఇది జనరల్ గా ఈ కాన్సెప్ట్ తెచ్చింది ఎసెట్స్ గురించి. ఎసెట్స్ అయినా గూడ్స్ కైనా ఈ కాన్సెప్ట్ ని ఫాలో అవుతాం. ఫస్ట్ ఎసెట్స్ పాయింట్ ఆఫ్ లో చెప్తాను. ఇక్కడ ఎసెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ గురించి చూద్దాం. ఒక బిల్డింగ్, మన బిజినెస్ పేరు మీద ఒక బిల్డింగ్ కొన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఒక బిల్డింగ్ కొన్నాం. దాని వాల్యూ ఒక 10 కోట్లు అనుకోండి. ఓకే అండి. కొన్నప్పుడు వాల్యూ ఒక పర్చేజ్ ప్రైస్ లేదంటే పర్చేజ్ కాస్ట్ అని పిలుస్తాం దీన్ని. ఓకే అండి. పర్చేజ్ ప్రైస్ కానీ పర్చేజ్ కాస్ట్ అంటాం. 10 crores కి కొన్నాము. 2020 వచ్చింది, కరోనా వచ్చింది. ఓకే అండి. వరల్డ్ మొత్తం కరోనా వచ్చింది. ప్రతి చోట్ల అన్నిటి రేట్లు అంటే దారుణంగా పడిపోయాయి. అంటే ఈ బిల్డింగ్లు ఇలాంటి వాటికి సంబంధించి రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది కాబట్టి మన బిజినెస్ కోసం కొన్న బిల్డింగ్ యొక్క వాల్యూ కూడా తగ్గింది. ఎంత అంటే 8 కోట్లు అయింది. ఓకే అండి. 8 కోట్లు అంటే దీని కాస్ట్ తగ్గింది, అంటే మార్కెట్ ప్రైస్ తగ్గింది. మళ్ళీ ఇప్పుడు 2024కి వచ్చాము, కరోనా సిచ్యువేషన్స్ అయిపోయాయి. ఇప్పుడు మార్కెట్ అంతా బాగా ఉంది కాబట్టి ఇప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 12 కోట్లు అయింది. అండి. అంటే రేట్ పెరిగింది. ఇక్కడ అకౌంటింగ్ కాస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే ఇక్కడ మార్కెట్ ని బట్టి, మార్కెట్ కండిషన్స్ ని బట్టి అంటే ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క వాల్యూ తగ్గవచ్చు, పెరగవచ్చు. మీరు తగ్గిందని అకౌంటింగ్ బుక్స్ లో తగ్గించడం లేకపోతే పెరిగిందని పెంచడం చేయకూడదు అని చెప్తుంది. ఓకే అండి. మీరు పర్చేజ్ ప్రైస్ లేదంటే పర్చేజ్ కాస్ట్ ఎంత వాల్యూకి అయితే మీరు కొన్నారో అదే వాల్యూ తోటి బుక్స్ లో కంటిన్యూ చేయాలి అని చెప్పారు. ఇక్కడ వరకు అంటే ప్రస్తుతానికి ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి అది ఎప్పుడు ఉండదు కదా సార్, ఏదో ఒక సంవత్సరం మనం అమ్ముతాం కదా, అమ్మినప్పుడు పరిస్థితి ఏంటి అంటే మీకు డిప్రిషియేషన్ అనే ఒక టాపిక్ వస్తుంది. అప్పుడు మీకు అమ్మినప్పుడు ఎలా రాయాలి అని చెప్తాను. ఓకే అండి. అమ్మే వరకు కూడా ఎప్పటి వరకు అండి ఆ యొక్క ఎసెట్ ని అమ్మే వరకు కూడా ఏ రేటుతో కొన్నామో అదే రేటుతో బుక్స్ లో ఉంచాలి. ఓకే అండి. అదే రేట్ తోటి అకౌంటింగ్ బుక్స్ లో మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఎసెట్స్ అనే కాదు, గూడ్స్ ని కూడా మనం పర్చేజ్ రేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ కొన్నారు, ఏది ఒక శాంసంగ్ మొబైల్ అనుకోండి, మీరు 18,000 కొన్నారు అనుకోండి. మన బిజినెస్ లోకి పర్చేజ్ కాస్ట్ 18,000తో మనకు వచ్చింది. మనం కొన్న ఒక 1 month తర్వాత 2 months తర్వాత దాని వాల్యూ 19,000 పెరిగింది అనుకోండి. పెరిగింది కదా అని చెప్పేసి పర్చేజ్ ప్రైస్ ని పెంచకూడదు, అంటే పర్చేజ్ వాల్యూస్ ని మార్చకూడదు అనేది ఇక్కడ ఉద్దేశం. ఓకే అండి. ఇక్కడ కొన్న వాల్యూ తోటే, పర్చేజ్ వాల్యూ తోటే బుక్స్ లో మెయింటైన్ చేయాలి. అంటే మీరు థియరీని గుర్తుపెట్టుకోండి. దీన్ని లింక్ చేస్తూ మనం అకౌంట్స్ లోకి అంటే ప్రాక్టికల్ అకౌంట్స్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తూ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి అని అప్పుడు చెప్తాను. ఓకే అండి. దాని కాస్ట్ కాన్సెప్ట్ అనేది ఏం చెప్తుంది, పర్చేజ్ ప్రైస్ ప్రకారమే బుక్స్ లో ఉంచాలి అని చెప్తుంది. నెక్స్ట్ రియలైజేషన్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే సింపుల్ గా చెప్తాను చూడండి. మనము ఇక్కడ రియలైజేషన్ కాన్సెప్ట్ అనేది దేనికి సంబంధించిందంటే ఇన్కమ్ కి సంబంధించింది. ఇన్కమ్ అనేది మన బిజినెస్ లో ఉండే ఇన్కమ్ ఏమై ఉంటుంది అంటే సేల్ అయి ఉంటుంది. ఓకే అండి. అంటే మనం ఒక ప్రొడక్ట్ ని సేల్ చేయడం ద్వారా మనకు వచ్చే అమౌంట్ ని ఇన్కమ్ అని పిలుస్తాం. ఓకే అండి. ఇక్కడ మనం బుక్స్ లో ఏదైనా ఒక ఇన్కమ్ ని రాయాలి అంటే దాని మీద మనకి లీగల్ రైట్ ఉంటేనే రాయాలి, లేకపోతే రాయకూడదు అనేది ఈ కాన్సెప్ట్. ఓకే అండి. ఇప్పుడు మనం
బిజినెస్లో 2 రకాలు ఉంటాయి. ఏంటి అంటే సేల్ ఉంటుంది, సేల్ ఆర్డర్ ఉంటుంది. ఓకే అండి, సేల్ ఉంటుంది, సేల్ ఆర్డర్ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సేల్ అంటేనేమో ఇది ఒక ప్రొడక్ట్. ఓకే అండి, ఇది ఒక ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ని మనము కస్టమర్కి ఇస్తాము, అతని దగ్గర నుంచి మనకి అమౌంట్ వస్తుంది. ఈ మధ్యలో ఒక బిల్ జనరేట్ చేస్తాం. ఓకే అండి, ఇక్కడ కస్టమర్ ఏం చేస్తాడు, ఈ బిల్ మీద మన దగ్గర నుంచి కొన్నట్టు అతను సంతకం పెడతాడు, మనం అమ్మినట్టు మనం సంతకం పెడతాం. ఇక్కడ ఎవిడెన్స్ ఏంటి, సేల్ బిల్. దీన్నే ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాం, లేదా బిల్ ఆఫ్ సప్లై అంటాం, లేదంటే నార్మల్ ఇన్వాయిస్ అంటాం, ఏదైనా కానీ. ఇట్లా ఒక ప్రొడక్ట్ మన దగ్గర నుంచి ప్రొడక్ట్ వెళ్ళడం, వాళ్ళ దగ్గర నుంచి మనకు మనీ రావడం, మధ్యలో బిల్ వాళ్ళకి వెళ్ళడం, ఇది కంప్లీట్ ట్రాన్సాక్షన్. ఇలా జరిగిన దాన్ని కంప్లీట్ సేల్ ట్రాన్సాక్షన్ అంటాం. ఓకే అండి, ఇలా జరిగినప్పుడు ఇక్కడ ఉన్న అమౌంట్ని మాత్రమే మనం ఇన్కమ్ కింద బుక్స్లో రాయాలి. ఓకే అండి, ఇప్పుడు ఏం చెప్పామండి, ప్రొడక్ట్, లేదంటే మళ్ళీ నేను బొమ్మలను వేయాలి, టైం పట్టేస్తుంది. ఓకే అండి, ప్రొడక్ట్ వెళ్ళాలి, దాంతోపాటు ఇన్వాయిస్ కూడా వెళ్ళాలి. ఓకే అండి, ఇన్వాయిస్ కూడా వెళ్ళాలి. అట్లనే వాళ్ళ దగ్గర నుంచి మనకి అమౌంట్ రావాలి. ఇది కంప్లీట్ ట్రాన్సాక్షన్ అంటాం. ఓకే అండి, ఇక్కడ మనం 1 lakh సేల్ చేసాము, 1 lakh ఇమీడియట్గా వచ్చేసింది, అతని దగ్గర నుంచి రావాల్సింది ఏమీ లేదు. ఈ 1 lakh మనం ఇన్కమ్ కింద రాయాలి కూడా. ఓకే అండి, ఇట్లా కాకుండా మనం 1 lakh సేల్ చేసాము, కస్టమర్ దగ్గర నుంచి మనకి ఒక 60,000 వచ్చింది, 40,000 రాలేదు. ఓకే అండి, ఇప్పుడు ఎంత అమౌంట్ ఇన్కమ్ కింద రాయాలి అంటే 1 lakh ఇన్కమ్ కింద రాయాలి. ఇక్కడ బిల్ మీద 2 సంతకాలు ఉంటాయి, కస్టమర్ సైన్ ఉంటుంది, మన సైన్ ఉంటుంది. ఇక్కడ మనం అప్పుగా అమ్మాం కాబట్టి ఈ 40,000ని కస్టమర్ దగ్గర నుంచి మనం రప్పించుకుంటే లీగల్ రేట్ మనకు ఉంటుంది. ఓకే అండి, కాబట్టి దీనిని కూడా మనం మన బుక్స్ లో ఇన్కమ్ కింద రాయవచ్చు. ఓకే అండి, అంటే మనం అప్పుగా అమ్మిన బుక్స్ లో ఇన్కమ్ కింద రాయవచ్చు, లేదా ఇమీడియట్ గా అమౌంట్ మొత్తం తీసుకున్న ఇన్కమ్ కింద రాయవచ్చు. అయితే ఇక్కడ ఏం జరిగి ఉండాలి, బిల్ జనరేట్ అయ్యి ఉండాలి. ఓకే అండి, ఇట్లా కాకుండా సేల్స్ ఆర్డర్స్ అంటాం. సేల్స్ ఆర్డర్స్ అంటే సో కస్టమర్ ఏం చేస్తారంటే నెక్స్ట్ మంత్ నీ దగ్గర 5 లక్షలకు కొంటాను అంటారు, కొనలేదు. ఓకే అండి, మన దగ్గర నుంచి వాళ్ళకి ప్రొడక్ట్ వెళ్ళలేదు, మన వాళ్ళకి బిల్ కూడా ఇవ్వలేదు. ఓకే అండి, ఇక్కడ కొంటాను అనడం వేరే, కొనడం వేరే, సేల్స్ ఆర్డర్స్. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూద్దాం. ఇప్పుడు మనం లైవ్ క్లాసెస్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అన్నాం, అరౌండ్ 130+ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఓకే అండి, ఇక్కడ వీళ్ళు గ్రూప్ లో జాయిన్ అయ్యారు కదా అని చెప్పేసి వీళ్ళందరి దగ్గర నుంచి అమౌంట్ వస్తుంది అని దీని ఇన్కమ్ కింద ఇన్స్టిట్యూట్, అంటే ఇప్పుడు నేను నా అకౌంట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు రాయొచ్చా, రాయకూడదు. ఓకే అండి, ఇది ఎప్పుడు అంటే రేపు 25th వరకు నేను టైం ఇచ్చాను. ఓకే అండి, 25th తర్వాత ఎవరైతే ఫుల్ పేమెంట్ కానీ హాఫ్ పేమెంట్ కానీ చేసి కంటిన్యూ అవుతారో వాళ్ళ వరకే ఇన్కమ్ కింద రాసుకోవాలి. కానీ జాయిన్ అయిన వాళ్ళందరినీ, లేకపోతే డెమో క్లాసెస్లోకి అటెండ్ అయిన వాళ్ళందరినీ కూడా ఇన్కమ్ కింద నేను రాసుకోవచ్చా, రాసుకోకూడదు. ఓకే అండి, ఎందుకంటే ఈ సేల్స్ ఆర్డర్స్ సేమ్ ఇప్పుడు చెప్పినంత మాత్రాన, అంటే మనకి వేరే ఒక కస్టమర్ నుంచి ఆర్డర్ వచ్చినంత మాత్రాన, అంటే 5 లక్షలు కొంటాము అన్నంత మాత్రాన వాళ్ళు కొనాలి అన్న రూల్ ఏమీ లేదు. రేపటి రోజున వాళ్ళు ఏం చేయొచ్చు, ఈ 5 లక్షలలో 3 లక్షలకే కొనొచ్చు, ఎంతకు కొంటే దాన్ని ఇన్కమ్ కింద రాయాలి. లేదంటే మొత్తానికి తూచ్ మాకు ఈ ప్రస్తుతానికి మా దగ్గర అమౌంట్ లేదు, లేదంటే తర్వాత కొంటాము అని మొత్తానికే ఈ యొక్క ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే అండి, అంటే ఇక్కడ వాళ్ళ మీద మనకి లీగల్ రైట్ లేదు అని చెప్పడానికి ఈ పాయింట్ చెప్పాను. ఓకే అండి, లీగల్ రైట్ లేదు కాబట్టి దాని ఇన్కమ్ కింద రాయకూడదు, అంతే. ఓకే అండి, దట్స్ ఇట్. అంటే ఇక్కడ సింపుల్ మీనింగ్ చూస్తే మీరు రేపు జాబ్లోకి వెళ్తే ఏముంటాయి, సేల్స్ జరుగుతూ ఉంటాయి, సేల్స్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సేల్స్ని ఇన్కమ్ కింద రాయాలి, సేల్స్ ఆర్డర్స్ని ఇన్కమ్ కింద రాయకూడదు. ఇవి కూడా ప్రాక్టికల్గా ఫర్దర్ క్లాసెస్లోకి వెళ్తే అర్థమవుతుంది. ఓకే అండి, డన్. నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్ అనేది ఇది కొంచెం హెవీ కాన్సెప్ట్ అండి, ఇప్పుడు చెప్తే అర్థం కాదు. క్లోజింగ్ స్టాక్ అనే ఒక టాపిక్ వస్తుంది, అప్పుడు చెప్తాను. ఎవరైనా నోట్ చేసుకోండి, బుక్ ఎండింగ్లో నోట్ చేసుకోండి. మ్యాచింగ్ కాన్సెప్ట్ ఒకటి, ఎక్రూవల్ కాన్సెప్ట్ ఒకటి, ఈ రెండు ఈ రోజుకి స్కిప్ చేస్తున్నాను. ఒక 10 or 15 క్లాసెస్ తర్వాత చెప్తాను. ఒక 2 weeks తర్వాత నాకు ఒకసారి గుర్తు చేయండి. ఓకే అండి, డన్. ఇవి కాన్సెప్ట్స్. ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఏవైతే చెప్పానో అవి చాలా ఇంపార్టెంట్. ఓకే అండి,
ఒకసారి బ్రీఫ్గా రివైజ్ చేస్తాను. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? బిజినెస్ వేరే, ఓనర్ వేరే అని థింక్ చేయండి అని చెప్తుంది. అకౌంట్స్ని ఎప్పుడు కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేస్తూ రాయాలి అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయాలి, ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. నెక్స్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? అకౌంటింగ్ బుక్స్లో ఏం రాయాలి అనుకున్నా దాన్ని మనీ రూపంలో కన్వర్ట్ చేసి మాత్రమే రాయాలి, కన్వర్ట్ చేయగలిగినవే రాయాలి, కన్వర్ట్ చేయలేనివి రాయకూడదు. ఓకే. ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? మనం అకౌంటింగ్ బుక్లో ఏమి రాయాలి అన్నా, అంటే ఏ అమౌంట్ తోటి ఒక ట్రాన్సాక్షన్ రాసినా దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ అంటే ఏమిటి? పర్చేజ్ కానీ, సేల్స్ కానీ, వీటన్నిటికి సంబంధించి మనం ఏం చేస్తాం? జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఈ బిల్లు చూస్తే ఏంటి రాస్తాం? ఈ బిల్స్ అన్నిటిని ఒక ఫైల్ చేస్తూ ఆ ఫైల్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? అందరూ కూడా ఒకటే పీరియడ్ని, అకౌంటింగ్ పీరియడ్ని ఫాలో అవ్వాలి. అది కూడా ఇండియాలో అయితే ఈ ఫినాన్షియల్ ఇయర్ని దీనిని ఫాలో అవ్వాలి అని చెప్తుంది. ఓకే. నెక్స్ట్ అకౌంటింగ్ కాస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? అసెట్స్ని కానీ లేదంటే ఈవెన్ గూడ్స్ని కానీ కొన్న వాల్యూతోటే బుక్స్లో రాయాలి, మార్కెట్లో రేట్లు పెరగడం తగ్గడం జరుగుతుంది అని చెప్పేసి పర్చేజ్ కాస్ట్లను పెంచడం తగ్గించడం చేయకూడదు అని చెప్తుంది. నెక్స్ట్ రియలైజేషన్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? మనం బుక్స్లో ఇన్కమ్ని రాయాలి అంటే దాని మీద మనకి లీగల్ రైట్ ఉంటేనే ఇన్కమ్ కింద రాయాలి, లేదంటే రాయకూడదు అని చెప్తుంది. ఓకే అండి, క్లియరా? అర్థమైందా? ఓకే అండి, ఒకసారి మీరు ఏం విన్నారు అనేది ఒక్క క్వశ్చన్ అడుగుతానండి. అసెట్స్ని పర్చేజ్ ప్రైస్ ప్రకారమే బుక్స్లో మెయింటైన్ చేయాలి అని చెప్పిన కాన్సెప్ట్ పేరు ఏమిటి? ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అనిల్, సుధీర్, ఏప్రిల్, ఝాన్సీ, ఎక్సలెంట్ అండి. కాస్ట్ కాన్సెప్ట్ లేదంటే అకౌంటింగ్ కాస్ట్ కాన్సెప్ట్ ఏదైనా పర్వాలేదు, ఎక్సలెంట్. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్స్ తర్వాత అకౌంటింగ్ రూల్స్ గురించి చెప్పాలి. రెగ్యులర్గా అటెండ్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది అటెండ్ అవ్వలేదు కాబట్టి రూల్స్ని రేపు మార్నింగ్ చూద్దాము. ప్రస్తుతానికి ఈ ఇన్కమ్స్ అంటే ఏమిటి, ఎక్స్పెన్సెస్ అంటే ఏమిటి, వాటి యొక్క క్లాసిఫికేషన్ ఏమిటి అనేది చూద్దాం. ఆల్రెడీ నిన్న కొందరు నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా అడిగారు, సార్ ఇన్కమ్స్ గురించి ఎక్స్పెన్సెస్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు. ఓకే అండి, స్పెసిఫిక్గా ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, ఎసెట్స్, లయబిలిటీస్కి సంబంధించి స్పెసిఫిక్గా ఒక క్లాస్ ఉంది. అందుకనే నిన్న బ్రీఫ్గా చెప్పాను, టెర్మినాలజీలు బ్రీఫ్గా చెప్పాను. ఇప్పుడు జస్ట్ ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ గురించి చూద్దాం. రేపు అకౌంటింగ్ రూల్స్ తెలుసుకొని తర్వాత అసెట్స్, లయబిలిటీస్ గురించి చూద్దాం. ఓకే అండి, ఎక్స్పెన్సెస్ అంటే ఏమిటి? ఇక్కడ నేను చెప్పే ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, అసెట్స్ కానీ, లయబిలిటీస్ కానీ ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? బిజినెస్కి సంబంధించినవి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, ఓనర్కి సంబంధించి రాదు. ఇన్ కేసు సారీ అండి, ఓనర్కి సంబంధించి నేను ఏవైనా ఒక పాయింట్ చెప్పాలి అంటే స్పెసిఫిక్గా ఓనర్ రిలేటెడ్ అని చెప్తాను. లేదు అంటే నార్మల్గా ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, అసెట్స్, లయబిలిటీస్ అన్నాను అంటే అవన్నీ బిజినెస్కి సంబంధించినవి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, ఇక్కడ ఎక్స్పెన్సెస్ అంటే ఏమిటి అంటే ఇదంతా థియరీ సబ్జెక్ట్. ఓకే అండి, మనకి థియరీలో ఏం చెప్తున్నారంటే కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ అంటున్నారు. అంటే ఇవి హాస్పిటల్స్లో చేసే ఆపరేషన్స్ కాదు. ఓకే అండి, బిజినెస్ని ఆపరేట్ చేయడం గురించి పెట్టే కాస్ట్, ఖర్చులు. ఓకే అండి, బిజినెస్ని రన్ చేయడం గురించి, ఆపరేట్ చేయడం గురించి పెట్టే ఖర్చులని ఎక్స్పెన్సెస్ అని పిలుస్తాం. ఓకే అండి, వీటిని దేని గురించి బేర్ చేస్తున్నాము? ఓకే అండి, అంటే ఈ ఎక్స్పెన్సెస్ని వేటి గురించి ఖర్చు పెడుతున్నామంటే టు జనరేట్ రెవెన్యూ. అంటే బిజినెస్ దేని గురించి మొదలు పెడతాము? ఇన్కమ్ లేదంటే ప్రాఫిట్ సంపాదించడం గురించి బిజినెస్ చేయడం మొదలు పెడతాం. ఓకే అండి, ఈ ఇన్కమ్ కానీ, ప్రాఫిట్ని కానీ సంపాదించడం గురించి పెట్టే ఖర్చులన్నిటిని కూడా బిజినెస్ ఎక్స్పెన్సెస్ అని పిలుస్తాం. అంతే, సింపుల్. ఓకే అండి, ఇందులో ఎగ్జాంపుల్ రెంట్లు కానీ, ఇన్సూరెన్స్లు కానీ, మెయింటెనెన్స్, శాలరీస్, వేజెస్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ అని పిలుస్తాము. ఇక్కడ ఎక్స్పెన్సెస్ దగ్గరికి వచ్చేసరికి రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. ఎన్ని రకాలుగా? రెండు రకాలుగా. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. ఇక్కడ మీకు ఫర్దర్ క్లాసెస్లో P&L అకౌంట్ అని వస్తుంది. P&L అకౌంట్లో ఇటువైపు ఎక్స్పెన్సెస్ని రాస్తాం, ఇటువైపు. ఓకే అండి,
ఇక్కడేమో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రాస్తాము, ఇక్కడేమో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రాస్తాము. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా రాయాలి లేదా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా వేటిని రాయాలి అని తెలియాలి అంటే అసలు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమిటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమిటి అని ముందు మీకు తెలియాలి. ఓకే అండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని వేటిని అంటారు అంటే ఇక్కడ మనకి థియరీ అంటే ఇక్కడ ఎవరు అకౌంట్స్ ప్రిపేర్ చేసినా, ఎవరు అంటే జూనియర్ అకౌంటెంట్స్ అయినా, సీనియర్ అకౌంటెంట్స్ అయినా, చార్టెడ్ అకౌంటెంట్స్ అయినా, ఎవరు అకౌంట్స్ ప్రిపేర్ చేసినా ఈ థియరీని బట్టే అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు. ఓకే అండి, థియరీని బట్టే. కాబట్టి ఇక్కడ మన క్లాసెస్ లో ఓవరాల్ గా చెప్పుకుంటూ వెళ్తాం. మీరు రేపు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత 99% ఇలానే ఉంటుంది, కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇదే థియరీని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రిడిక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి, దానిని ఎలా అర్థం చేసుకోవాలి అని కొన్ని టిప్స్ మీకు ఫర్దర్ క్లాసెస్ లో చెప్తాను. ఎవరు అకౌంట్స్ ప్రిపేర్ చేసినా, ఎంత 1 lakh 2 lakhs ఎర్న్ చేసే వాళ్ళు అకౌంట్స్ ప్రిపేర్ చేసినా, 10,000 ఎర్న్ చేసే వాళ్ళు అకౌంట్స్ ప్రిపేర్ చేసినా బేస్ ఫౌండేషన్ వచ్చేసరికి ఇదే అనమాట. ఓకే అండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని వేటిని అంటారు అంటే ఏవి కోర్ బిజినెస్ ఆపరేషన్స్ కోసం పెట్టే ఎక్స్పెన్సెస్ ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని పిలుస్తారు అని చెప్పి మనకి థియరీ చెప్తుంది. ఓకే అండి. కోర్ యాక్టివిటీస్ అంటే ఏమిటి సార్, మాకు అర్థం కాలేదు అంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ఒక మొబైల్ షోరూమ్ ఉందనుకోండి, మొబైల్ షోరూమ్ రన్ అవ్వడానికి మెయిన్ ఈ ఎక్స్పెన్సెస్ పెట్టకుంటే ఇంకా బిజినెస్ రన్ అవ్వదు అని అట్లాంటి ఎక్స్పెన్సెస్ ఏముంటుంది అంటే ముందు ఆ మొబైల్స్ ను కొనడమే. ఓకే అండి. పర్చేజ్ ఎక్స్పెన్సెస్ అనేది ఏ బిజినెస్ కైనా కానీ కోర్ ఎక్స్పెన్సెస్. ఓకే అండి. ఇది అంటూ లేకపోతే అసలుకి బిజినెస్ అంటూ లేదు. ముందు కొనడం అంటూ లేకపోతే ఇంకా వేట్ నమ్ముతాం అండి, అసలు ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది కదా. ఏ బిజినెస్ కైనా కోర్ ఎక్స్పెన్సెస్ పర్చేజ్ ఎక్స్పెన్సెస్. ఓకే అండి. ఇక్కడ మీరు వెళ్ళే బిజినెస్ మొబైల్ షోరూమ్ అనుకోండి, ఆ మొబైల్ షోరూమ్ లో రీసేల్ చేయడం గురించి కొనే మొబైల్స్ అన్ని అంటే అవన్నీ కూడా కోర్ ఎక్స్పెన్సెస్, అంటే ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. అదే మీరు ఒక గోల్డ్ షోరూమ్ లోకి అకౌంటెంట్కి వెళ్ళారనుకోండి, ఆ గోల్డ్ షోరూమ్ లో మెయిన్ ఎక్స్పెన్సెస్ ఏమై ఉంటుంది, గోల్డ్ కానీ ఆర్నమెంట్స్ కానీ కొనడం, పర్చేజ్ చేయడం అనేది ఆ యొక్క బిజినెస్ కి మెయిన్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. అంటే ఇక్కడ గూడ్స్ ని కొనడం అంటే ఏ బిజినెస్ కి అయితే రీసేల్ చేయడం గురించి కొంటామో, ఓకే అండి, అటువంటి ఆ యొక్క ఎక్స్పెన్సెస్ ని కోర్ ఎక్స్పెన్సెస్, కోర్ బిజినెస్ ఆపరేషన్స్ చేయడం గురించి పెట్టే ఎక్స్పెన్సెస్ అని పిలుస్తాం. ఓకే అండి. ఇది ఒక్కటే మెయిన్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ దీనికి ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తే ఏం చెప్పారంటే ఇప్పుడు మన బిజినెస్ ఎక్కడ ఉందంటే విజయవాడలో ఉంది. మనకి మొబైల్స్ కానీ గోల్డ్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ వీటితో బిజినెస్ చేయాలి అంటే మనకి లొకాలిటీలోనే అంటే విజయవాడ లోపలే దొరకాలన్న రూల్ ఏమి లేదు. మనం ఏం చేయొచ్చు, హైదరాబాద్ లేకపోతే చెన్నై లేదా ఢిల్లీ ఎక్కడి నుంచి అయినా కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం అనుకోండి, ఓకే, హైదరాబాద్ నుంచి గూడ్స్ మన దగ్గరికి రావాలి. ఇక్కడ ముందు మనం పర్చేజ్ చేసే ఖర్చు ఏదైతే ఉందో అది మెయిన్ ఎక్స్పెన్సెస్ కాబట్టి దాన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేస్తాము. దీనితో పాటు గూడ్స్ అక్కడ నుండి మన బిజినెస్ వరకు రావడానికి పెట్టే ఖర్చులను కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేయండి అని చెప్తుంది ఏది సబ్జెక్ట్. ఓకే అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం గురించి ఏమవుతుంది, పర్చేజ్ గూడ్స్ కొనడం ఒక ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వస్తాయి, ఏదో ఒక ట్రాన్స్పోర్టర్ త్రూ వస్తాయి. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది, ఫ్రైట్ ఛార్జెస్ పే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఫ్రైట్ ఛార్జెస్ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ మన బిజినెస్ దగ్గరికి రాగానే ఆ మొబైల్స్ కానీ లేదంటే మనం రిఫ్రిజిరేటర్తో బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, ఆ రిఫ్రిజిరేటర్లు మొత్తం కూడా ఓనర్ మోసుకుంటూ తీసుకువెళ్ళి బిజినెస్ లో పెడతాడా, పెట్టడు. ఓకే, అక్కడ ఏం చేస్తారు, సమ్ ముఠా కూలీలతోటి వాటిని షోరూమ్ లోకి తీసుకువెళ్ళనిస్తారు. వాళ్ళకి ఏం పే చేస్తాం, వేజెస్ పే చేస్తాం. ఓకే అండి. ఈ వేజెస్ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మీకు 99% ఏ బిజినెస్ కి వెళ్ళినా 99% ఉండే ఎక్స్పెన్సెస్ ఈ 3 ఎక్స్పెన్సెస్. ఓకే అండి, ఈ 3 ఎక్స్పెన్సెస్. ఇక్కడ నాన్ కామర్స్ స్టూడెంట్స్ లో కొందరికి ఒక డౌట్ వస్తుంది, ఏమని, సార్ శాలరీ అనేది ఒకటి ఉంటుంది, ఒక పదం ఉంది, వేజెస్ అని ఒక పదం ఉంది, ఈ రెండింటికి తేడా మాకు అర్థం కావట్లేదు అని అడిగే ఛాన్స్ ఉంది. ఓకే అండి. ఇక్కడ శాలరీ అంటేనేమో మన బిజినెస్ లో మనం ఒక ఎంప్లాయీ లాగా అపాయింట్ చేసుకొని 1 నుంచి 30 వరకు అతని యొక్క శ్రమను ఉపయోగించుకొని
ఆ మంత్లీ మొత్తం మీద మంత్కి మొత్తానికి సంబంధించి అమౌంట్ పే చేయడం, ఎవరికి పే చేయడం, ఎంప్లాయీకి పే చేసే దాన్ని శాలరీ అని పిలుస్తాం. మరి వేజెస్ అని దేని అని పిలుస్తాం? వేజెస్ ఎంప్లాయీస్కి పే చేయం. ఓకే అండి, వీళ్ళందరూ సపరేట్ ముఠా కూలీలు, వాళ్ళకంటూ ఒక కమ్యూనిటీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఏ రోజు పని ఉంటే ఆ రోజు వస్తారు, ఆ రోజు వర్క్ ఫినిష్ చేసుకుంటారు, ఆ పర్టికులర్ వర్క్కి సంబంధించి ఎంతైతే అమౌంట్ ఉందో దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకువెళ్ళి వాళ్ళకి వాళ్ళు పంచుకుంటారు. 5 10 మందో 50 మందో ముఠా కూలీలు ఉంటారు, వాళ్ళు పంచుకుంటారు. దానిని వేజెస్ అంటారు. శాలరీ అనేది ఎంప్లాయీస్కి ఇచ్చేదాన్ని శాలరీ అంటారు. ఓకే అండి, ఇవే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకా 99% ఇంకా ఏమీ ఉండవు. ఇంకా ఎక్స్ట్రా వస్తే మేము ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే మీకు ఫర్దర్ క్లాసెస్లో టిప్స్ చెప్తాను. ఓకే అండి, వీటితో పాటు కొన్ని బిజినెసెస్లో ఆ గూడ్స్ వరకు వాటి వరకు స్టోర్ చేయడం గురించి గోడౌన్ అని సపరేట్గా ఇంకొక రూమ్ని తీసుకుంటారు. ఓకే అండి, దానిని కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేస్తాం. లేదు కొన్ని బిజినెసెస్లో అంటే ఇట్లా 2 బిల్డింగ్లు ఉంటాయి. ఓకే అండి, ఇదేమో షోరూమ్, ఇదేమో గూడౌన్. ఓకే అండి, ఇట్లా సపరేట్గా కనుక ఉంటే ఈ గూడౌన్కి పే చేసే రెంట్ కనుక ఉంటే దాన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద రాస్తాము. లేదు మనం కొన్న గూడ్స్ని మన షోరూంలోనే మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు షోరూమ్ రెంట్ అనేది డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వెళ్తుంది. అప్పుడు దాన్ని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకే రాస్తాము. ఓన్లీ ఈ 3 మాత్రమే వస్తాయి. ఈ 3 మాత్రమే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. మరి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమిటి? ఓకే అండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానివన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పారు. ఓకే అండి, నేను నిన్న మీకు గ్రూప్లో ఒక PDF పెట్టాను. ఏమని? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లిస్ట్ అని పెట్టాను. ఇమీడియట్గా ఒక స్టూడెంట్ అడిగారు, సార్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లిస్ట్ పెట్టారు, దాంతోపాటు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లిస్ట్ కూడా పెట్టండి అని అడిగారు. ఓకే అండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి లిస్ట్ చాలా తక్కువ, జస్ట్ ఈ 3 4 ఉంటాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లిస్ట్ అనంతం, ఎన్నైనా ఉండొచ్చు. ఓకే అండి, బిజినెస్ యొక్క మెయిన్ యాక్టివిటీ రిలేటెడ్ కాకుండా మిగతా ఎటువంటి ఎక్స్పెన్సెస్ పెట్టినా అవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లాగా ట్రీట్ చేస్తూ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే P&L అకౌంట్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లాగా రాస్తాం. ఈ శాలరీస్ కానీ, టెలిఫోన్ బిల్స్కి అంటే ఇటువంటి ఛార్జెస్ పే చేసినా, రెంటల్ ఎక్స్పెన్సెస్ అయినా, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అయినా, డైలీ ఎంప్లాయీస్కి టిఫిన్లు తెప్పిస్తాము, ఎవరైనా కస్టమర్స్ వస్తే వాళ్ళకి మీల్స్ తెప్పిస్తాము. ఓకే అండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. టీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇలాంటి ఎటువంటి ఎక్స్పెన్సెస్ అయినా కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద రాస్తాం. అందుకనే మీకు ఆ లిస్ట్ పెట్టాను. ఇక్కడ మీరు లిస్ట్ని బట్టి కొట్టకండి. ఓకే అండి, లిస్ట్ని బట్టి కొట్టకండి, ఒక గ్లాన్స్ ఇవ్వండి అంతే. మీరు ఏ బిజినెస్లోకి వెళ్తున్నారు అనే దాన్ని బట్టి కొన్ని బిజినెసెస్కి డైరెక్ట్ అనేవి ఇంకొన్ని బిజినెసెస్కి ఇండైరెక్ట్ అవ్వచ్చు, అంతే కదా. ఇప్పుడు ఎట్లా చెప్పాలి, ఫర్దర్ క్లాసెస్లో చెప్దాము. ఇప్పుడు చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే అండి, ఇట్లా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లిస్ట్ తక్కువ ఉంటుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లిస్ట్ ఎక్కువ ఉంటుంది. దానికి అనంతం. ఇప్పుడు నేను ఇచ్చిన లిస్ట్ కూడా ఫైనల్ కాదు, ఇంకా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, అట్లా అనమాట. ఓకే అండి, డన్. నెక్స్ట్, ఇన్కమ్ అంటే ఏమిటి? ఓకే అండి, మనము ఏదైతే అంటే బిజినెస్ చేయడం ద్వారా మనీని సంపాదించడాన్ని, ఓకే అండి, మనకు వచ్చే అమౌంట్ని ఇన్కమ్ అని పిలుస్తాం సింపుల్గా. ఇన్కమ్స్ని కూడా డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ అని 2 రకాలుగా క్లాసిఫై చేశారు, విభజించారు. ఓకే అండి, డైరెక్ట్ ఇన్కమ్ అంటేనేమో మెయిన్ కోర్ ఆపరేషన్స్ చేయడం ద్వారా, ఇక్కడ ఆపరేషన్స్ అంటే మన మెయిన్ బిజినెస్ చేయడం ద్వారా మనకి జనరేట్ అయిన మనకు వచ్చిన ఇన్కమ్ని డైరెక్ట్ ఇన్కమ్ అని పిలుస్తున్నాం. ఓకే అండి, డైరెక్ట్ ఇన్కమ్లో ఒకే ఒక్క ఇన్కమ్ ఉంటుంది, సేల్స్ ఇన్కమ్. ఓకే అండి, మీకు ఇందాక డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పాను. P&L అకౌంట్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమేమి వస్తాయి? పర్చేజెస్ చేసిన, వేజెస్ పే చేసిన, ఫ్రైట్ పే చేసిన డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈ 3 ఉంటాయి. ఓకే అండి, ఇందులో మెయిన్ ఏంటి? గూడ్స్ కొనడం. ఓకే అండి, కొన్న గూడ్స్ని ఏం చేస్తాం? అమ్ముతాం. ఓకే అండి, సేల్ చేయడం ద్వారా వచ్చే అమౌంట్ని డైరెక్ట్ ఇన్కమ్ అంటాం. ఓకే అండి, ఇవేమో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవేమో డైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్లో ఒకే ఒక్క ఇన్కమ్ ఉంటుంది, ఒకటికి మించి ఎక్కువ ఉండదు. ఓకే అండి, మెయిన్ కోర్ యాక్టివిటీ చేయడం ద్వారా మనం సంపాదించిన అమౌంట్ని డైరెక్ట్ ఇన్కమ్ అని పిలుస్తాం. అది ఏమై ఉంటుందంటే గూడ్స్ని సేల్ చేయడం ద్వారా వచ్చిన అమౌంట్ అని డైరెక్ట్ ఇన్కమ్ అంటాం. అంతే, సింపుల్ అండి. ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏమిటి? డైరెక్ట్ ఇన్కమ్ కానివన్నీ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఓకే అండి, ఇక్కడ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్స్కి కూడా ఎక్కువ లిస్ట్ ఏమి ఉండదు, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇవి మ్యాక్సిమం వస్తే ఇవే వస్తాయి, అందుకని దీనికి కూడా మీకు లిస్ట్ ఇవ్వలేదు. ఏ బిజినెస్లో అయినా కానీ
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి లిస్ట్ ఎక్కువ ఉంటుంది, మిగతావన్నీ తక్కువే ఉంటాయి. ఓకే అండి. ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇక్కడ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంది. ఇవన్నీ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఎందుకు అవుతాయో చెప్తున్నాను. నాన్ కమర్స్ వాళ్ళు జాగ్రత్తగా వినండి. మనం ఫస్ట్ నుంచి మొబైల్స్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వింటున్నాం కాబట్టి దానిని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తున్నాను. ఇక్కడ మనం మొబైల్స్ ని సేల్ చేయడం ద్వారా మనీని సంపాదించాలి అని బిజినెస్ మొదలు పెట్టాం కాబట్టి మొబైల్స్ ని సేల్ చేయడం ద్వారా వచ్చే అమౌంట్ ని డైరెక్ట్ ఇన్కమ్ కింద ఇన్కమ్ లాగా రాయాలి. అట్లా కాకుండా మనం బిజినెస్ చేసే క్రమంలో మన బ్యాంక్ అకౌంట్ లో మన బిజినెస్ కి సంబంధించిన అమౌంట్ ఒక్కోసారి చాలా అమౌంట్ అట్లా ఉండవచ్చు, ఉండకూడదన్న రూల్ ఏం లేదు కదా. మన బ్యాంక్ అకౌంట్ లో మన బిజినెస్ కి సంబంధించిన అమౌంట్ ఉండవచ్చు. ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే బ్యాంకర్ ఏం చేస్తాడు, ఆ అమౌంట్ మీద వడ్డీ ఇస్తారు కదా మనకి. ఓకే అండి. ఈ వడ్డీ అనేది ఇక్కడ జాగ్రత్తగా వినాలి. మనము ఈ వడ్డీని సంపాదించడం గురించి బిజినెస్ ని మొదలు పెట్టామా? కాదు కదా. మన బిజినెస్ ని మొదలు పెట్టింది మొబైల్స్ ని సేల్ చేయడం గురించి మొదలు పెట్టాం కాబట్టి ఇది మెయిన్ యాక్టివిటీ, కాబట్టి ఇది మెయిన్ ఇన్కమ్. మెయిన్ ఇన్కమ్ ని డైరెక్ట్ ఇన్కమ్ కింద రాస్తాము. ఎక్స్ట్రాగా అనుకోకుండా వచ్చే అమౌంట్స్ కూడా ఉంటాయి, రాకూడదన్న రూల్ ఏం లేదు కదా అండి. ఎక్స్ట్రా అమౌంట్స్ కూడా బిజినెస్ కి ఇన్కమ్ రూపంలో వస్తాయి, వాటన్నిటి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద రాయాలి. ఇట్లా బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లనే మనం మన బిజినెస్ లో బాగా అమౌంట్ ఉంటే మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అప్పులు కూడా ఇస్తాం. ఓకే అండి. వాళ్ళకి అప్పులు ఇచ్చామంటే అప్పుల మీద వాళ్ళు ఏం చేస్తారు, వడ్డీ ఇస్తారు. ఓకే అండి. ఇక్కడ మనం మన మెయిన్ బిజినెస్ ని వడ్డీ సంపాదించడం గురించి మొదలు పెట్టామా? కాదు కదా. ఇది ఎక్స్ట్రాగా వచ్చిన ఇన్కమ్ కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తూ ఇలా రాయాలి. ఇట్లానే మన బిజినెస్ లో ఓల్డ్ న్యూస్ పేపర్స్ అమ్మడం, ఓకే అండి, ఇట్లా లేదంటే ఎసెట్స్ ని కొని వాటిని అంటే ఒక 5 years 10 years వాడిన తర్వాత అమ్మేమనుకోండి, దాని ద్వారా జనరేట్ అయింది అనుకోండి, దాన్ని ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద రాస్తాం. ఓకే అండి. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. గూడ్ని సేల్ చేయడం ద్వారా వచ్చే అమౌంట్ ఏమవుతుంది, డైరెక్ట్ ఇన్కమ్. మన మెయిన్ బిజినెస్ అది కాబట్టి డైరెక్ట్ ఇన్కమ్. గూడ్స్ ని సేల్ చేయడం ద్వారా వచ్చే అమౌంట్ డైరెక్ట్ ఇన్కమ్. అదే ఎసెట్ ని సేల్ చేయడం ద్వారా వచ్చే అమౌంట్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. ఎందుకని మనం ఎసెట్స్ ని కొని అమ్మడం గురించి మొదలు పెట్టాము, బిజినెస్ కాదు కదా. ఎప్పుడో 6 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఎప్పుడుకో కానీ అమ్ముతాం, అప్పుడు దాని ద్వారా జనరేట్ అయిన అమౌంట్ ని ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద రాస్తాం. ఓకే అండి. అట్లానే ఈ రెంటల్ ఇన్కమ్ గురించి కూడా ఒక పాయింట్ లో చెప్తాను. ఇప్పుడు మన బిజినెస్ కి బాగా ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఇక్కడ బాగా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, బిజినెస్ పేరు మీద 4-5 బిల్డింగ్లు కొనేస్తాం. ఓకే అండి. బిజినెస్ పేరు మీద బిల్డింగ్ కొన్నప్పుడు ఆ కొన్న బిల్డింగ్ ని ఖాళీగా ఉంచాం, వాటిని ఎవరికైనా అద్దెకి ఇస్తాం, రెంట్కి ఇస్తాం. రెంట్కి ఇచ్చినప్పుడు ఆ రెంటల్ ఇన్కమ్ బిజినెస్ పేరు మీద ఉన్న బిల్డింగ్లు కాబట్టి ఆ రెంటల్ త్రూ వచ్చే అమౌంట్ ని బిజినెస్ కి ఇన్కమ్ కిందనే రాయాలి. ఓకే అండి. అయితే మనం బిల్డింగ్ల రెంట్కి ఇవ్వడం గురించి బిజినెస్ మొదలు పెట్టామో కాదు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా వస్తున్న అమౌంట్స్ కాబట్టి వీటన్నిటిని ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద రాయాలి. ఓకే అండి. మనం ఏదైతే మెయిన్ పర్పస్ తోటి బిజినెస్ మొదలు పెట్టామో వాటిని డైరెక్ట్ ఇన్కమ్ కింద రాయాలి. అంటే గూడ్స్ ని సేల్ చేయడం ద్వారా జనరేట్ అవుతూ వచ్చిన అమౌంట్ మాత్రమే డైరెక్ట్ ఇన్కమ్ కింద రాయాలి. అవి కాకుండా ఎక్స్ట్రాగా ఏ రూపంలో మనకి మనీ ఎక్సెస్ గా వస్తున్నా దాన్ని ఇండైరెక్ట్ ఇన్కమ్ లాగా రాయాలి. అది ఓకే అండి. డన్. ఇక్కడ మీకు P&L అకౌంట్ వరకు చెప్పాను. ఇవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవి డైరెక్ట్ ఇన్కమ్స్, ఇవి ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో నుంచి డైరెక్ట్ ఇన్కమ్స్ లోని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లెస్ చేస్తే వచ్చే రిజల్ట్ ని గ్రాస్ ప్రాఫిట్ అంటాం. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ లో నుంచి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లెస్ చేస్తే వచ్చే రిజల్ట్ ని నెట్ ప్రాఫిట్ అని పిలుస్తాం. ఓకే అండి. డన్. ఈ రోజుకి ఇంతవరకు చాలు. రేపు అసెట్స్ లయబిలిటీస్ గురించి రేపు చూద్దాం. అర్థమైందా అండి? అర్థమైందా? హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ రేపు మార్నింగ్ మీట్ అవుదాం 9:30 to 10:30. గుడ్ నైట్.